పోతిరెడ్డిపాడు మునుపు ఉన్న తూముల కంటే తూముల సంఖ్య పెరిగింది. తీసుకుపోతున్న నీళ్ల పరిమాణం కూడా పెరిగింది. ఇవాళ రోజుకు 4-5 టీఎంసీల పైబడి నీళ్లు పోతున్నాయని, కృష్ణాకు వచ్చే వరద నీళ్లు దాదాపు వెళ్ళిపోతున్నాయని, ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ప్రధానంగా రాయలసీమ జిల్లాల ప్రయోజనాలు కాదు అని చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు మాట్లాడగలరా? తెలుగుదేశం పార్టీ నిలబడగలరా? నేను ఒకటి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు నీటి విషయాలకు వస్తే నదుల అనుసంధానం అని చెప్పి 65,000 కోట్ల రూపాయలతోటి ఆంధ్రప్రదేశ్కి గోదావరి జలాలను ఇంటర్కమ్ చేస్తూ కృష్ణా జలాలు తగ్గించుకొనైనా సరే అక్కడ వ్యవసాయానికి ఈజీగా ఉండేటట్టు ప్లాన్ చేస్తే ఈ దుర్మార్గుడు ₹1 కూడా ఒక తట్టెడు మట్టి దీలా ₹1 ఖర్చు పెట్టాలి. పోనీ ఇక్కడ పోతిరెడ్డిపాడు తవ్వేదాన్ని ఎందుకంటే రాజకీయం కోసమే పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. ఆడేమి కాదండి, అది పోతిరెడ్డిపాడుని తవ్వేది లేదు, వాళ్ళు తీసుకుపోయేది లేదు, అలొకేషన్ కూడా లేదు. ఒకవేళ అట్లాంటిది ఉంటే తొవ్వేలు తీసుకపోతుంటే తీసుకుపోయలేదు లేలే, అది డిజైన్ కాలేదు, అది ఆగిపోయింది, మధ్యలోనే ఆగిపోయింది. వాళ్ళు టెండర్లు పిలిచారు, ఆపారు, ఎఫెక్ట్స్ దగ్గరికి పోయారు, అది ఆగిపోయింది. ఇప్పుడు ఏమైంది? నేను జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పుణ్యమా అంట వీటి 2 నదుల యొక్క కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ మెయింటెనెన్స్ కేంద్రం చేతిలోకి పోయినాయి. ఎందుకు పోయినాయి అండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో, కేసీఆర్ చంద్రబాబు గారు ఉన్నప్పుడేమో మంచిగానే ఇక్కడ రాష్ట్రాలే పరిపాలించినాయి, రాష్ట్రాలే ప్రాజెక్టుల మీద నిర్ణయం చేశారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేతగాంతనం వల్ల కేంద్రానికి ఒప్పచెప్పాల్సి వచ్చింది. వాళ్ళు 10 ఇయర్స్ విభజన చట్టంలో ఉన్న ప్రకారం 10 ఇయర్స్ మీరు కూర్చొని అన్నదమ్ముల్లాగా వాటాలు కనుక సరి చేసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇవాళ నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నీళ్లు కావాలంటే ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఎఫెక్ట్స్ కౌన్సిల్ దగ్గర పోవాలి. తప్పే ఉందంటే 2 రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు, వాస్తవానికి డెఫినెట్గా 2 రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు, ఇద్దరు కొట్లాడితే మరి ఇద్దరు అదే నేనేమంటున్నా, జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ కానీ రాజకీయాల కోసం నీటిని బలి చేశారు. ఇవాళ కూర్చొని వాళ్ళు సరి చేసుకోవచ్చు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆస్తులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. అంటే సెక్రటరియట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, గెస్ట్ హౌస్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. విభజన చట్టంలో ఉన్న 9-10 ఇంతవరకు తీయలేకపోయినాడు. దాంట్లో 2 లక్షల కోట్లు వాళ్ళకి రావాలి. బిల్డింగ్లు ఏం తీసుకుపోయే కావు, డబ్బులు ఎక్కేసి వాల్యుయేషన్ వేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. మేము తెలుగుదేశం పార్టీగా మేము తెలుగువారి కోసం అన్నదమ్ముల్లాగా విడిపోయాం, వాటాలు చూస్తున్నాం. భౌగోళికంగా విడిపోయిన మాత్రం కానీ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనేది తెలుగుదేశం పార్టీ వాదన. ఇంకోటండి, మీరు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకం అనేది ఎక్కడ కాదు. ఆయన ఎప్పుడు స్పీచ్ ఇప్పుడు ఇచ్చినా అప్పుడు ఇచ్చినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒకటే అంటున్నారు, దేశంలో 30 రాష్ట్రాల్లో తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2 ఉండాలి, ఆంధ్రప్రదేశ్ 1 ఉంటే తెలంగాణ 2 ఉండాలి. ఎస్, వినడానికి బాగుంటాయి, వినడానికి కాదు. ఈ భావన తెలుగుదేశం పార్టీ ప్రధానమైన సిద్ధాంతం. నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు తెలంగాణకి ఆంధ్రాకి ఏం సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో నుంచి నీళ్లు వాళ్ళకి స్కేర్సిటీ వచ్చింది 2014లో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉమామహేశ్వరరావు. సాగర్లో ఉన్నటువంటి నీళ్లు కావాలంటే 1.2 టీఎంసీలు గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని తీసుకున్నారు. వీళ్ళకి నీటి వాటాలు అవసరం ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాల్కి వదలాలన్నప్పుడు ఆంధ్రాని అడిగి ఒక 2 టీఎంసీలు ఎక్కువ వదిలారు. ఇది నెగోషియేషన్ ద్వారా జరగలేదా? గత గవర్నమెంట్లో జరగలేదా? వీళ్ళు శ్రీశైలంలో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో శ్రీశైలంలో ఎప్పుడైతే పవర్ తయారు చేస్తున్నారో ఆనాడు ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి చెప్పారు, మీరు పవర్ తయారు చేయకండి, మేము సర్ప్లస్ పవర్ మాకుంది, మేము ఇస్తాము, మీకు పవర్ ఎంత కావాలంటే అంత మేము ఇచ్చేస్తాం, ఫ్రీగా ఇస్తాము, వాటర్ మట్టికి తీయకండి అని చెప్పి ఆన్ రికార్డ్. మొత్తం కూడా ఇదంతా రికార్డుగా ఉందండి.